ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనము. ఆపత్కాలములో మనకు సహాయం చేసే నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఎవరి వెంట సహాయానికి మీరు వెళ్ళకండి. దేవుని సహాయం కొరకు మొదటిగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిని మోకరించి ఏ సహాయం అయితే నీకు అవసరమై ఉన్నదో అది దేవుణ్ణి అడిగిన ఎడల, అది ఎంతటి సహాయమైనప్పటికీ, ఎంత పెద్ద అవసరమైనప్పటికీ దేవుడు మనకి సహాయం చేసే నమ్మదగిన దేవుడు మన దేవుడు. కనుక ఏ సహాయం కొరకు ఈ దినమందు మీరు వేచి ఉన్నారో, ఏ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ దేవుడు ఈ వాగ్దానము ద్వారా మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ప్రార్థన చేద్దాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా, మా ఆపదలు మీరు ఎరిగిన దేవుడవు, మా సమస్యలు మీరు ఎరిగిన దేవుడవు, మా ఇబ్బందులు మీరు ఎరిగిన దేవుడవు. మాకు సహాయం చేయండి. మా ఆర్థిక ఇబ్బందిని ఎరిగిన దేవుడవు, సహాయం చేయండి. మా అనారోగ్య పరిస్థితిని ఎరిగిన దేవుడవు, ఆరోగ్యమునిచ్చి సహాయం చేయండి. మాకు ఏది అవసరమో అది ఎరిగిన దేవుడవు, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మీరు సహాయం చేస్తే మేము బ్రతకగలము నాయన. మనుషుల సహాయం కాదు, మీ సహాయము మాకు అవసరమని నిన్ను స్తుతిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.